హాయ్ గైస్, ఈ వీడియోలో మనము ఈ జూలైలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు రెండు అయితే కలిపి రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ ఏంటంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ మన నోయల్ గారి నుంచి వస్తున్న మూవీ 14. ఈ మూవీ జూలై 5వ తారీఖున మన ముందుకు వస్తుంది. ఫస్ట్ వన్ చిన్న సినిమాగా హర్రర్ థ్రిల్లర్లో వస్తున్న మూవీ ఇన్సిడెంట్. ఈ మూవీ జూలై 12వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన రోబో ఫేమ్ శంకర్ గారి డైరెక్షన్లో మన కమల్ హాసన్ గారు నటించిన మూవీ భారతీయుడు 2. ఈ మూవీ 90sలో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ మూవీలో మన సిద్ధార్థ్ గారు అండ్ కాజల్ గారు కూడా కీలక పాత్రలు అయితే నటించడం జరిగింది. ఈ మూవీ పాండే లెవెల్లో గ్రాండ్గా మన జూలై 12న మన ముందుకు రాబోతుంది. రామం రాఘవం మన ధనరాజు గారు తన డైరెక్షన్లో తానే సొంతంగా నటిస్తూ చంద్రకాంత్ గారు కూడా నటించిన మూవీ రామం రాఘవం. ఈ మూవీ మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితం ఎలా ఉంటుంది, జాబ్ లేకపోతే పరిస్థితి, సొసైటీ ఎలా చూస్తుందనే కాన్సెప్ట్ ద్వారా తెరకెక్కించారు. ఈ మూవీ జూలై 19వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన బలగం ఫేమ్ ప్రియదర్శి గారి నుంచి వస్తున్న మూవీ డార్లింగ్. ఈ మూవీ లవ్ కాన్సెప్ట్ ద్వారా తెరకెక్కింది. ఇది జూలై 19న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన అల్లు శిరీష్ గారి నుంచి వస్తున్న మూవీ బడ్డీ. ఈ మూవీపై ట్రైలర్ నుంచి అయితే మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ మూవీ జూలై 26వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ గరుడ చాప్టర్ 1. ఈ మూవీ మిస్టరీ థ్రిల్లర్గా అయితే తెరకెక్కబోతుంది అండ్ తెరకెక్కింది కూడా. ఈ మూవీ జూలై 27న రిలీజ్ చేసి మనం ప్రకటించారు, కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంకా అందించలేదు. మన ధనుష్ గారు తన సొంత డైరెక్షన్లో తానే హీరోగా నటిస్తున్న మూవీ రాయన్. ఈ మూవీని ఈ జూలై 26న రిలీజ్ చేసిన ప్రకటించారు, కానీ ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే అందించలేదు. ఈ మూవీని అయితే ఈ జూలై 26 లేదా ఆగస్టు 14న రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గైస్, నేను ఓన్లీ మన తెలుగు మూవీస్ గురించి మాత్రం చెప్పాను. వేరే హాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ గురించి అయితే నేను ప్రస్తావించలేదు. అండ్ ఇప్పుడైతే మన జూలైలో రిలీజ్ అవుతున్న మన తెలుగు మూవీస్. అండ్ ద నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మన 2025లో ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ మూవీస్ వస్తున్నాయి అనే విషయాలను అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వెయిట్ అండ్ సీ.